Hello everyone, welcome back to my channel. నా పేరు మోనికా రాచెస్ and these are my daily vlogs. Please like, share and subscribe to my channel. మీకు ఒకవేళ హైప్ ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా హైప్ కూడా చేయండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పల్లీలు అండ్ మఖానాస్ రోస్ట్ చేస్తున్నా ఎయిర్ ఫ్రైయర్లో. సో నేను ఎయిర్ ఫ్రైయర్ యాక్చువల్లీ కింద పెట్టింది స్నాక్స్ చేద్దామని. నా ఎయిర్ ఫ్రైయర్ అగారో వాళ్ళది పెద్ద ఎయిర్ ఫ్రైయర్ అనమాట. దాన్ని నేను తీయడం ఎట్లా తీస్తా అంటే చాలా పనులు కలిపి తీస్తా. ఒక్కొక్క పనికి ఎయిర్ ఫ్రైయర్ బయటికి తీసి పెట్టడం నా వల్ల అవ్వట్లేదు అనమాట. సో 10-15 పనులు పెట్టుకొని తీద్దామన్న కాన్సెప్ట్లో ఉంటా. అంటే ఆ రోజే నేను చికెన్ అందులో ఫ్రై చేయాలి, ఆ రోజే నేను ఏదైనా ఫ్రోజన్ స్నాక్స్ అందులో చేయాలి, ఫ్రైస్ లాంటివి, ఇట్లాంటి రోస్టింగ్లు ఇవన్నీ చేసేటట్టు ఉంటే చేస్తాను అనమాట. నేను యూజువల్లీ నా చిన్న ఎయిర్ ఫ్రైయర్ని బాగా వాడిన అబ్బా, కానీ ఏంటో ఏమో కానీ పెద్ద ఎయిర్ ఫ్రైయర్ని అసలు వాడబుద్ది అవ్వట్లేదు. అది చాలా పెద్దగా ఉండడం వల్ల తీయడం పెట్టడం కష్టం అవుతుంది. ఈ మధ్యన నేను లిడ్ ఎయిర్ ఫ్రైయర్స్ లాగా చూస్తున్నా అనమాట. అది చాలా అంటే అది చాలా బెటర్ అనిపించింది నాకు. జస్ట్ ఏంటంటే మనం అది తీసిన తర్వాత ఆ గిన్నె చాలా వేడిగా అయిపోతుంది కదా, ఆ వేడికి ఊకే కాల్చుకోవడము పడేసుకోవడం లాంటివి చేస్తావేమో అని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఇంత కష్టపడి ఏం చెప్తున్నా అంటే అందులో అన్ని మఖానాస్ వేసి అందులో కొంచెం గీ వేసి అందులో పెడతా అని చెప్తున్నా. అది రొటేట్ ఆన్ చేస్తే అది ఇట్లా రౌండ్ తిరిగి గీ అన్నిటికీ అంటుతుంది అనమాట. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, చాలా మంచిగా అవుతుంది. ఇందులో పీనట్స్ కూడా మంచి రోస్ట్ అవుతాయి. అందులో గీ ఏం వేయను, పల్లీలలో నార్మల్గానే ఆయిల్ ఉంటుంది కదా, సో మంచిగా అవుతాయి అనమాట. అది నేను ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఎనీవేస్, మీకైతే పెద్ద ఎయిర్ ఫ్రైయర్ ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని దేనికి వాడుతున్నారు, ఎట్లా మేనేజ్ చేస్తున్నారో చెప్పండి. నేనేమన్నా నేర్చుకోగలిగితే నేర్చుకుంటాను. ప్రస్తుతానికైతే ఇలా ఉంది. నేను ఒక్కసారి రొటేటింగ్ దాంట్లోనే చికెన్‌ని స్క్యూవర్స్ లాగా చేసి పెట్టినట్టున్నా. అంతే, అంతకు మించి అయితే వెరీ రేర్‌లీ ఇట్లా చికెన్ గానీ, ఫిష్ గానీ పెట్టడానికి ట్రై చేస్తున్నా. నేను ఎంత రేర్‌గా వాడుతానో మీకు ఇప్పుడు అర్థమైపోవాలి. ఎంతసేపు పట్టిందో చూడండి నాకు అది పెట్టడానికి. అదనమాట హోల్ కాన్సెప్ట్. యాహ్! ఇంకేంటి? ఎట్లుంది మీ పరిస్థితి? సమ్మర్స్ ఎట్లా ట్రీట్ చేస్తున్నాయి మిమ్మల్ని? నాకైతే పిచ్చగుంది. అంటే లైక్ సమ్మర్ కాన్సెప్టే చాలా పిచ్చగుందనిపిస్తుంది. చాలా ఘోరంగా హీట్ ఉంది. అండ్ మా ఇంట్లోకైతే ఇన్ ఇన్ ఏ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఇంత వేడి లేదు. ఈ ఇయర్ అయితే ఘోరంగా వేడి ఉంది. యాహ్! నేనిక్కడ ఏం చూపిస్తున్నా అంటే ఇది పెరుగన్నము రాత్రి ఫర్మెంటేషన్‌కి పెడతాం గదా, అది చక్రి ఏసాడనమాట. దీన్నేమో అంటారు తెలుగులో, నాకు కరెక్ట్‌గా గుర్తొస్తలేదు. అట్లా అని నేను వంట చేయలేదనుకోకండి. నేను క్యాప్సికమ్ విత్ పీనట్ పౌడర్‌తో చేస్తాం గదా, అది చేసిన. అండ్ టొమాటో పప్పు చేసిన. అండ్ ఇదుందనమాట. సో, నేనివి వీడియోస్ తీయలేకపోతున్నా. లేకపోతే నేను మంచిగా అట్లా రెసిపీస్ కానీ అట్లా ఏదన్నా చేసేదాన్నేమో. బట్ ఆ వేడికి నాకస్సలు అవ్వట్లే అనమాట. అసలు ఈ ఎండాకాలంలో ఎవరన్నా కిచెన్‌లోకెళ్ళి అట్లా పొయ్యి ఎలిగిచ్చి ఓ 10 నిమిషాలున్నా సరే వాళ్ళు చాలా గ్రేట్ అని అర్థం. ఇంట్లో వాళ్ళు మన శ్రమను గుర్తించకపోయినా ఫ్రమ్ ఎ వుమన్ టు వుమన్ మనమందరం తోపహే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకేం చెప్దాం అనుకున్నా అంటే యాహ్! కొంచెం వర్షాలు పడితే కొంచెం కాంటెంట్‌లో ఏదైనా చేద్దాం. ఇప్పుడైతే నాకు లేచి ఇంట్లో పనులు చేసుకునేసరికి ఓహ్ మై గాడ్! దేర్ ఈస్ సో మచ్ హీట్. నా వల్ల అవ్వట్లేలాగుంది. మీరందరూ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారో చెప్పండి. ఐ యామ్ డెస్పరేట్‌లీ వెయిటింగ్ ఫర్ వర్షాలు. తొందర వర్షాలు పడితే బావుండు అని అనిపిస్తుంది. అప్పుడు పిల్లలు సిక్ అయితారు, అది వేరే విషయం గానీ, ఐ యామ్ లైక్ ఐ విల్ హ్యాండిల్ సిరప్స్ అండ్ స్లీప్‌లెస్ నైట్స్ గానీ, ఎండలు మాత్రం నా వల్ల అవ్వట్లేరా బాబు అన్నట్టుంది. మీకెలా అనిపిస్తుంది? ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మాన్సూన్స్ చెప్పండి. అందరూ సమ్మర్‌లో ట్రిప్‌కెళ్ళినారు. మీరెక్కడికెళ్ళినారు? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండబ్బా, ఎక్కడికైనా మంచి ప్లేసెస్‌కి పోయినారా అని. మేమైతే వియత్నాం పోయినామని నాకు తెలిసి సంవత్సరం అంతా చక్రి ట్రిప్ అడిగితే, మొన్ననే గదా వియత్నాం పోయినాం అని అనేటట్టున్నాడు. పిల్లల హాలిడేస్ కూడా అయిపోతున్నాయి. మేము మాత్రం సమ్మర్ హాలిడేస్ మొత్తం ఇక్కడి నుంచి ఏమంటారు తిష్టేసి కదలకుండా ఉన్నట్టున్నాము. అట్‌లీస్ట్ వాడిని సిద్దిపేటనే తీసుకుపోయినాను. ఈ అయిపోయే లోపల ఇంకెక్కడికన్నా ఎళ్ళొస్తే బావుండు అని అనుకుంటున్నా గానీ, చక్రి అస్సలు అవ్వనివ్వట్లే. ఏమన్నా అడిగితే డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా? ఇట్లాంటి డైలాగులు కొడతాడు. "నువ్వు తీసుకపో బేబీ వస్తా నేను" అన్నట్టు మాట్లాడతాడు. ఇంకా అట్లా మాట్లాడితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఎనీవేస్, నేనైతే ఈ పిల్లల్ని రెడీ చేసేసినాను. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు బర్త్‌డేకెళ్ళాలనమాట. నేను రెడీ అయితుంటే నా పర్ఫ్యూమ్ పగిలిపోయింది గైస్. ఇది బల్గారీ పర్ఫ్యూమ్. నేను 9,000 ఏమో పెట్టి కొన్నట్టున్నా దీన్ని. నాకు ఎంత ఏడుపొచ్చిందంటే నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోవాలి. నేను చెప్పినా కదా, కొద్ది రోజుల నుంచి అన్నీ ఇట్లా పిచ్చిగా అయితున్నాయి. నాకు కోపమొస్తుంది, ఫ్రస్ట్రేషన్ ఉంది. నేనేం చేయలేకపోతున్నా అనమాట. ఆహ్
నాకు వీడియోలు తీయడము, ఎడిట్ జేయడం గూడా పెద్ద టాస్క్ లెక్క అనిపిస్తుంది ఈ మూడ్‌లో. ఆహ్, ఇట్లా ఒక రూమ్‌లో కూర్చొని ఏడుస్తూ పడుకోవడము, మళ్ళీ అట్లా మూడున్నప్పుడు లేసి ఏడవడము, ఇట్లా గలీజ్‌గా గలీజ్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని అని అది తినడము. నాకట్లా చేయాలనుంది. కాకపోతే నేను ఈ వీడియోస్‌కి కమిట్ అయినా కాబట్టి అట్లా చేయలేకపోతున్నా అనమాట. యాహ్! డూ లెట్ మీ నో మీకిలాంటి దరిద్రాలు జరిగితే ఏం జేస్తారు అని. నేనిక్కడ నా ఫేస్ చూడండసలు. అదే ఏడుపు మొహంతో రెడీ అయితున్నా. అది గూడా నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ బర్త్‌డే పోవాలి. అండ్ మా పిల్లలు, వాళ్ళ పిల్లలు చాలా రేర్ ఒకేషన్స్‌లో కలుస్తారనమాట. నాకది మిస్ జేయాలంటే కొంచెం బాధగా అనిపిస్తది. అందుకనే పోతున్నాను. లేకపోతే నేనసలు పోయేదాన్ని గూడా అంటే వేరే ఆ ప్లేస్‌లో ఇంకా వేరే ఎవరున్నా సరే, నాకు బాలేదబ్బా! నేను రాను అది ఇది అని జెప్పి ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని ఇంట్లో. బట్ జస్ట్ ఈళ్ళ కోసము ఈశాన్ గూడా వచ్చిండనమాట కొంచెం. ఇట్స్ ఓకే. చాలా ఎక్స్‌పెన్సివ్ పర్ఫ్యూమ్ అది. ఇట్స్ ఓకేలే అది ఇదని. అసలే నా ముక్కు పని జేయక చాలా రోజులకి పని జేసింది గైస్. అంటే లిటరల్‌గా నాకు 10థ్ క్లాస్‌లో నోస్ ఆపరేషన్ అయినప్పుడు పోయిన వాసన కేపబిలిటీ మళ్ళీ ఈశాన్‌తో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వచ్చింది. అండ్ బై గాడ్స్ గ్రేస్ అది అట్లనే ఉందనమాట. సో, ఐ కెన్ స్మెల్ పర్ఫ్యూమ్స్. కానీ నాకు డౌట్ ఉండే చాలామంది అప్పుడే చూషిన నేను. తర్వాత పోయే ఛాన్సెస్ గూడా ఉంటాయి అని జెప్తారు. ప్రెగ్నెన్సీలో ఐ థింక్ ఫుట్‌వేర్ గూడా మనకు సైజ్ పెరుగుతది, మళ్ళీ తగ్గుతది. కొంతమందికి అట్లా తగ్గకుండా పెద్ద సైజే ఉండిపోతదంట. సో, నేనప్పుడే అన్నీ రాసుకున్నా గూడా. ఏంటి ఈ పర్ఫ్యూమ్ నాకే పర్ఫ్యూమ్స్ నచ్చినయి, నాకు ఫ్లోరల్ సెన్స్ నచ్చినాయా, సిట్రస్ సెన్స్ నచ్చినాయా, మస్క్స్ నచ్చినాయా, వనిలా నచ్చిందా, ఏది నచ్చింది అని. అట్లా నేను చాలా కష్టపడి కొనుక్కున్న పర్ఫ్యూమ్స్. సో, నాకు ఆ నోట్స్ నచ్చుతాయి. సో, అట్లా పోయేసరికి చాలా బాధేసింది నాకు. అండ్ చాలామంది నన్ను బ్లష్ అడిగిర్రు. బ్లష్ డీటెయిల్స్ అని. ఇది ఎర్త్ రిథమ్ వల్ల పీహెచ్ బ్యాలెన్స్ బ్లష్. సో, ఇది బేసిక్‌గా కలర్ ఉండదు. మన స్కిన్ టోన్‌కి తగ్గట్టు దీని కలర్ మారుతదనమాట. నేను తయారైతున్నా అని జెప్పేసి ఇదొచ్చింది. ఇదొచ్చిందంటే ఈ మధ్యన ఇది పొడుగైంది గైస్. పిల్లలు పొడుగైన తర్వాత లైఫ్ ఎంత కష్టంగా ఉంటదో నేను మర్చిపోయినా కంప్లీట్‌గా. మళ్ళీ దాని సెకండ్ రన్ జూస్తుంటే నాకు ఎంత బాధైతుందో నేను చెప్పలేను. దానికి అన్నీ అందుతున్నాయి. అన్నీ తీస్తుంది. పిచ్చి చేస్తుందనమాట. సో, ఎనీవేస్ పిల్లల్ని రెడీ చేసుకొని ఎళ్ళిపోతున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. మా ఫ్రెండ్ వాళ్ళు కొంచెం దూరమే ఉంటారనమాట. మాకు 40 మినిట్స్ పట్టింది పోడానికి. అండ్ అదేంటో గానీ మనకి లేట్ అయినప్పుడే ఏమంటారు అక్కడ ఫుల్ ఉంటది గదా! అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటది. సో, యాహ్! అదే బ్యాడ్ మూడ్‌లో స్టార్ట్ అయినా. అండ్ ఈ పిల్లలైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే అనమాట పోడానికి. సో, మేము కొంచెం లేట్‌గానే స్టార్ట్ అయినాము. సో, అది మ్యాజిక్ షో అండ్ ఈ పెయింటింగ్ ఉంటది గదా! ఫేస్ పెయింటింగ్ ఇట్లా టాటూస్ ఏస్తారు గదా! వాళ్ళని పెట్టిందనమాట. నేనెళ్ళేసరికి మోస్ట్ ఆఫ్ ద థింగ్ అయిపోయింది. అసలు చక్రి చూడండి వాళ్ళ కూతురు వస్తలేదంటే మాత్రం నాకు మ్యాచింగ్ ఏసుకుంటాడు. ఆళ్ళ కూతురొచ్చిందంటే మాత్రం కలర్‌తో సంబంధం లేదాయనకి. వాళ్ళ పాప ఏదేసుకుంటే అది ఏసుకోవాలి. అట్లా తయారవుతారు చూడండి గైస్. హస్బెండ్స్ గర్ల్ డాటర్ వచ్చిన తర్వాత ఇంగ అయిపోయింది. ఇంగ మనం వదిలేసేయాలి వాళ్ళని. ఎంత డెడికేటెడ్ ఉంటాడంటే కూతురు విషయంలో మనం ఇంక సైడ్ నోట్‌కెళ్ళిపోయినట్టే ఇంగ. అస్సలు అవసరం లేని మనిషి ఎవరు అంటే మనల్ని చూసినట్టు చూస్తారు. యాహ్! సో, ఫైనల్లీ వచ్చేసినాము. అండ్ వీడెళ్ళేసరికి జస్ట్ లాస్ట్ బిట్ ఆఫ్ మ్యాజిక్ షో ఉండే అనమాట. వెరీ లాస్ట్ బిట్ మొత్తం అయిపోయింది. జనాలందరూ ఇగో అట్లా పావురాలను పెట్ చేస్తుండే నేనెళ్ళే టైంకి. నేనిక్కడ ఎక్కువ ఫుటేజ్ తీయలేదు. నాకు నా ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు ఎక్కువ ఫుటేజ్ తీయాలనిపియదు. ఎందుకంటే మేము కలవడమే చాలా రేర్‌గా కలుస్తాము. అండ్ మేమిద్దరము యూకేజీ నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో, దేర్ ఈస్ నథింగ్ దట్ వి డోంట్ నో అబౌట్ ఈచ్ అదర్. బట్ స్టిల్ మేము కలిసినప్పుడు మాకు మాట్లాడుకోవడానికి చాలుంటాయి. అండ్ నిలయ ఎవ్వరి దగ్గరికెళ్ళదు. కాకపోతే దీని దగ్గరికెళ్తదనమాట. అది రాగానే దీని దగ్గరికెళ్తది. దాన్ని చూసి అసలు భయపడదు. ఎందుకంటే మేము ప్రెగ్నెన్సీలో గూడా ఫుల్ మాట్లాడుతుండే కాబట్టి దానికి ఫెమిలియర్ అనిపిస్తదో ఏమో! అండ్ ఇవి అది పెట్టిన ఫుడ్ అనమాట. అన్ని ఫింగర్ ఫుడ్స్ అండ్ పాస్తా లాగా చేయించింది. ఇంటికొచ్చి చేసినారనమాట వాళ్ళ అపార్ట్మెంట్‌లో వాళ్ళే. యాహ్! అంటే లైక్ నేను ఆల్మోస్ట్ అన్ని బర్త్‌డే పార్టీస్‌కెళ్ళాను కాబట్టి దే వర్ మచ్ బెటర్ ఫుడ్. ఇది ఇంకా పెట్టింది లాస్ట్ టైమ్ కన్నా, అంత ముందు టైం కన్నా అని అనిపించింది. నేను జస్ట్ కొన్ని గ్లింప్సెస్ పెడుతున్నాను. దీనికి నాకు ఆల్మోస్ట్ చాలా విషయాలు సిమిలర్ ఉంటాయన్నమాట. అట్లనే మా ఇద్దరికి ఫస్ట్ బార్న్స్ అబ్బాయిలు అండ్ సెకండ్ బార్న్స్ అమ్మాయిలు. అండ్ ఇక్కడ చూడండి నిలయ ఎంత ముద్దుగా ఏయించుకుందో కూర్చొని మంచిగా ఏమంటారు బటర్‌ఫ్లై ఏయించుకుంది. దీన్ని బట్టే మీకు అర్థమైపోవాలి. దీనికి కూడా సేమ్ నాలాగానే సోకులెక్కువ అని జెప్పేసి. అదే మా ఈశాన్ అయ్యుంటే అసలు ఫస్ట్ కూర్చొని అంత ఓపికగా ఏయించుకునేటోడు గాదు. ఏయించిన 5 మినిట్స్‌కి తీసేసేటోడు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు దాన్ని చెక్కు చెదరనీయకుండా అలాగే పెట్టుకుంది గైస్. అదనమాట. యాహ్! మీరు జెప్పండి.
వాట్ డూ యూ గైస్ డూ ఫర్ బర్త్‌డేస్? నాకైతే ఇలా బర్త్‌డేలు జేయడం అంటే అసలు అదో టెన్షన్. ఈళ్ళకో థీమ్ గావాలంటారు. మళ్ళా వీళ్ళే జెప్తారు మాకిదే గావాలని. మళ్ళా దానికి తగ్గట్టు జెయ్యాలి మనం. మేము ఆల్మోస్ట్ 7:00 అవుతుంది. ఇప్పుడు బయలుదేరినాము వెస్ట్ సైడ్ వెళ్ళడానికి. ఎందుకు వెస్ట్ సైడ్ వెళ్ళాలి? ఎందుకంటే అమెరికాలో ఎన్ని షాప్స్ ఉన్నా మా చిట్టి చెల్లికి ఓన్లీ వెస్ట్ సైడ్లో బట్టలు కావాలి. సో అందుకే అది చూడడానికి వెళ్తున్నాము. పనిలో పని పిల్లలకి ఏమైనా తీసుకుందాము అని అనుకుంటున్నాము. బికాస్ వాళ్ళ బట్టలు చాలా రోజుల నుంచి తీసుకోవాలి. వీళ్ళు వెనకాల ఉన్నారు, ఎంత ముద్దు కూర్చున్నారు. యా, సో అది. అండ్ వాట్ ఎల్స్ ఇంకేం చేయాలి? యా, సో ఎవరికైనా వీడియో ఎందుకు రావట్లేదు అని అనిపిస్తే ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ లుకింగ్ ఎట్ ద వీడియోస్. ఓన్లీ 10 minutes only 10 minutes ఉంటున్నాయి అండ్ దే ఆర్ నాట్ లుకింగ్ సో గ్రేట్ ఆల్సో. సో ఐ వాజ్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. అంటే ఇట్లా ఐ షుడ్ డూ క్రియేటివ్ కాంటెంట్ స్టైల్లో ఫీల్ అవుతున్నా అనమాట. చక్రవర్తి అంతటితో యాజ్ యూజువల్గా ఏం పచ్చలేదు. ఈజ్ వెరీ బిజీ. మొదలైంది, ఇంకా మొదలెడదామా? ఇంకా దెర్ ఆర్ అ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ రియలీ వాంటెడ్ టు టెల్ యూ గైస్. ఇంకా మా ఆయన చెప్తాడు గైస్, అసలు ఏం చెప్పావు అన్నట్టు చెప్తాడు ఒక్కొక్కటి. ఉంటుందా చక్రి? డబుల్ సైడ్ టేప్ ఉంటుంది, పెట్టుకోవచ్చు మనం, తర్వాత చేయొచ్చు. పడిపోతుంది చూడు. ఓకే, లెట్స్ గో టు వెస్ట్ సైడ్. డిన్నర్ బయట చేద్దామని అనుకుంటున్నాము, బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ we will be able to accomplish it because మేము వెళ్ళేది సో మచ్ కూడా వెస్ట్ సైడ్కి. మధ్యలో ఈ వెస్ట్ సైడ్లో అన్నీ వెళ్ళినాను కానీ దానికి కావాల్సిన కలెక్షన్ అక్కడ లేదు. సో వీఆర్ గోయింగ్ టు సో మచ్ కూడా వెస్ట్ సైడ్. నా మా చెల్లికి ఏం కావాలి అన్నది వెస్ట్ సైడ్లో చూసి నాకు పంపించింది అనమాట. అవి నాకు హైదరాబాద్లో నేను ఆల్మోస్ట్ 4 వెస్ట్ సైడ్లోకి పోయినా ఎక్కడ కనిపించట్లేదు. సో ఐ వాజ్ లైక్ ఓకే వాట్ టు డూ అనేసి దానికి చెప్పిన అనమాట, లెట్స్ ఆర్డర్ స్టఫ్ ఆన్లైన్, ఇక్కడ దొరుకుతలేవు అని చెప్పేసి. అయితే మా చక్రి ఏం చేసిండు, ఎట్లా వచ్చినాం కదా, అసలు ఈశాన్ బట్టలు అన్నీ చిన్నగా అయిపోతున్నాయి అనమాట. అసలు అబ్బాయిలు ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నారా, అమ్మాయిలు పిల్లలు బేసిక్గా ఫాస్ట్గా పెరుగుతున్నట్టున్నారు. కొన్న తర్వాత 3 months 4 monthsకే ప్యాంట్లు వస్తలేవు. నాకైతే ఎంత పిచ్చిలేస్తుందో. మీరు ఎక్కడ కొంటున్నారో చెప్పండి. మేమైతే యూజువల్లీ మ్యాక్స్ లేకపోతే వెస్ట్ సైడ్లో తీసుకుంటాము. నాకైతే రెండిట్లో ఏమంటారు చాలా ఎక్కువ అవుతున్నాయి, అవి కొద్ది రోజులు కూడా వస్తలేవు అనిపిస్తుంది. మీరు ఎక్కడ కొంటున్నారు? ఈజ్ దేర్ ఎనీ లైక్ చీట్ స్పాట్ లాగా ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. ఫైనలీ ఈశాన్కి అయితే గట్టిగా షాపింగ్ చేసినాము, ఆల్మోస్ట్ 15,000 షాపింగ్ చేసినాము. అదేదో లాస్ట్ మంత్ చేసి ఉంటే నాకు బర్త్డే మంత్ కాబట్టి డిస్కౌంట్ అన్న వచ్చేది. ఫైనల్గా మేము డిన్నర్ బయట చేద్దామని అనుకున్నాం కదా, సో ఇక్కడికి వచ్చినాం అనమాట. దిస్ ఈజ్ శ్రీకన్య కంఫర్ట్ అని ఉంటుంది అనమాట. జస్ట్ వెస్ట్ సైడ్కి కొంచెం పక్కనే ఉంటుంది. ఇది చక్రి నన్ను ఎప్పటి నుంచో పోదాం అని అంటున్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు రాలేదు, ఎప్పుడు ఆర్డర్ చేస్తా కానీ ఇక్కడికి ఎప్పుడు రాలే అనమాట, వచ్చి కూర్చొని తినలేదు. అయితే చక్రికి అయితే ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. ఆయన చాలా సార్లు వచ్చిండు ఇక్కడికి. సో హీ నోస్ అ లాడ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఫస్ట్లీ నాన్ వెజిటేరియన్స్కి మటన్ యూజువలీ బాగుండాలన్నమాట ఎక్కడ తిన్నా సరే. వీళ్ళ దగ్గర ఆర్ఆర్ మటన్ అని ఒకటి ఉంది, ది బోన్లెస్ స్టార్టర్. ఓ మై గాడ్ ఎంత బాగుందో తెలుసా ఇది, లైక్ చాలా బాగుంది. దాని తర్వాత మేము ఒక ఫిష్ స్టార్టర్ చెప్పినాము, జస్ట్ చేద్దాం ఎట్లుందో అని చెప్పేసి. అండ్ వీళ్ళ దగ్గర ఫ్రై పీస్ బిర్యానీ యాక్చువల్గా ఫేమస్, కాకపోతే మేము ఈశాన్ కానీ నేను కానీ అంత స్పైస్ తినలేము ఒక అటెంప్ట్లో అని చెప్పేసి మేము స్పెషల్ చికెన్ బిర్యానీ చెప్పినాము. దానికి ఒక బోన్లెస్ కర్రీ అండ్ ఎగ్ అండ్ ఇది ఇస్తాడనమాట. అండ్ బగారా రైస్ వీళ్ళ దగ్గర ఎంత బాగుండే అంటే మంచి తిన్నది నిలే, అసలు టచ్ కూడా అసలు అది చాలా రేర్ అట్లా తినడము. సో మంచి తినదనమాట. యా, దట్ ఈస్ మీ గైస్, క్లమ్జీ మీ. అండ్ యా, ఇంకేం చెప్తున్నా అంటే నేను ఇక్కడ డెజర్ట్స్ కూడా తిన్నా. నేను అసలు తినొద్దు అని తింటున్నా, అందుకని నాకు మస్తు కోపం వచ్చింది. సో నేను ఆ తర్వాత రోజు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. డే అంతా అక్కడ వాళ్ళతో ఉన్నాము. అండ్ ఆ తర్వాత నైట్ తినడానికి బయటికి వెళ్ళినాం. ఇంక అప్పటి నుంచి ఇది జరిగి ఒక 2 days అవుతున్నట్టుంది. 2 days నుంచి నేను జస్ట్ 1 meal a day చేస్తున్నా. సో ఇక్కడ మీకు నాకు అర్థమైపోవాలి, తినాలి కానీ తిన్న వెంటనే నా ఫేస్లో రిగ్రెట్ ఉంటుంది. అట్లా కాకుండా హ్యాపీగా తినే రోజులు ఎప్పుడు వస్తాయో. యా గైస్, సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఏం చేసినా చేయకపోయినా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇట్ విల్ రియలీ హెల్ప్ మీ నో వాట్ యూ గైస్ ఆర్ థింకింగ్ అబౌట్ మై వీడియోస్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నట్టు.
యా గైస్, సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐ ట్రై టు బీ యాజ్ కన్సిస్టెంట్ యాజ్ పాసిబుల్. నాతో వీలైనంత చేస్తాను, బట్ యూ గైస్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఎ న్యూ మదర్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇంకా ఉంది. సో బీ ఈజీ ఆన్ మీ. ఓకే గైస్, బాయ్ బాయ్.